ప్రపంచంలో ఉన్న ఏ దేశస్తులను అడిగినా ఇండియా అంటే మొదటిగా గుర్తుకొచ్చేది పాపులేషన్. అంటే మనం దాంట్లో మెయిన్‌లో ఉన్నామని అర్థం. 146 కోట్ల మంది ఉన్న జనాభా కాస్త ఈ డిసెంబర్‌కి పోయి ఇంకా 2026 జనవరి వచ్చేసరికి 147 కోట్ల మంది అయిపోతామండి. కానీ మన దేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే సూసైడ్. అసలు ఇన్ని సూసైడ్‌లు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? అందులో ఎన్నెన్నో ఉన్నాయండి. కానీ దాంట్లో టాప్ వచ్చేసరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్. సో అసలు ఒక ఫ్యామిలీ మేనేజ్‌మెంట్ అనేది చాలా ముఖ్యం. కానీ మన దేశంకి వచ్చేసరికి ఇక్కడ చూసినా సరే తాగడం, తినడం, ఓద్దం, టొబాకో ఎక్కడ లేని గలీజ్ అలవాట్లన్నీ ఉంటాయి. సో ఇక్కడ అవి ఎందుకు తాగుతున్నారయ్యా? దానివల్ల ఏమన్నా ఇష్యూ ఏదన్నా ఉందా అంటే అది ఏమి ఉండదండి. అది అయితే మొత్తం ఎక్కుతుంది, పడతాం, మళ్ళా లేస్తాం. అసలు మొత్తం ఎందుకు ఎక్కించుకుంటాం? ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? తాగడం వల్ల లివర్ చెడిపోద్ది, ఇంకా గుండె కొడుతుంది. టోటల్గా ఫ్యామిలీలో ఒక మెయిన్ పర్సన్ అనేది అడిక్షన్ అయిపోతున్నారు. సో ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లం రావడానికి కారణం ముందు తాగడమే ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఉన్నా సరే తాగడం. సో ఇది మానరా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉందంటారా? ఉందండి. అది ఎక్కడంటే ఫస్ట్లీ మనకి ఏదన్నా మన దేశానికి సమస్య వస్తే ఏ ప్రైమ్ మినిస్టరో ఏ ప్రెసిడెంటో చూస్తారు. మరి అలాగే రాష్ట్రానికి వస్తే చీఫ్ మినిస్టర్ చూస్తారు. మరి మన ఫ్యామిలీలో ఉండాలి కదండి. సో ఆ మెయిన్ పర్సన్ అనేది కరెక్ట్ గా క్యారెక్టర్ బేస్డ్ ఉంటేనే టోటల్ ఫ్యామిలీ కంట్రోల్లో ఉంటది. సో నాన్నకు తెలియకుండా కొడుకు అప్పు చేస్తాడు, కొడుకు తెలియకుండా నాన్న అప్పు చేస్తాడు. సరే నాన్న అప్పు చేసాడంటే ఒక అర్థం. కానీ కొడుకే నాన్నకు తెలియకుండా అప్పులు చేసి యాళ్ళని క్రెడిట్ కార్డులు గీకేస్తా ఉంటే ఏంటండి బాబు? 18 years వస్తే స్వేచ్ఛ వస్తుంది, ఓకే, ఓటు హక్కు వస్తుంది, అన్నీ ఓకే. బట్ మేనేజ్మెంట్ అది ఎక్కడ నేర్పిస్తారు? ఈ స్కూల్లో ఇచ్చే నాలెడ్జ్ అంతా 0.1% అంటే కేవలం చదువు 1% పనికొస్తుంది. అవునండి, 99% మనమంతా బయటే తెలుసు. ఎందుకు ఈ టాపిక్ ఎలా వెళ్తుందంటే ఒక మనిషి సరిగ్గా ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న నేచర్ కూడా దానికి సహకరించాలి. సో ఇప్పుడు మనం పెరిగే విధానం ఎలా ఉంటుందో మన భవిష్యత్తు కూడా అలా ఉంటది. సో ఇక్కడ ఒక మనిషి ఒకలా ప్రవర్తిస్తున్నాడు అంటే వాడి అన్ని రకాల బాధలు వాడి చుట్లా పడి ఉంటాడు, అవన్నీ వాడిని చెడివేసి ఉంటాయి. సో ఇక్కడ కూడా మన దేశంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడానికి కారణం ఆశ. సో బై సపోజ్ మన పక్కింటోడు వచ్చేసి ఒక ఏసీయో, ఆ పక్కింటోడు కూలరో లేదో ఒక పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాడా అనుకుందాం, ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఏదో పెద్ద బైక్స్. సో అప్పుడు మనం ఏమనుకుంటాం? వీడు ఇది కొన్నాడు, వాడు ఐఫోన్ కొన్నాడు, నేను అది కొనాలి అంటే ఆశతో. ఇక్కడ వాడు కొన్నాడు అన్న నీలో ఆశ పడుతుంది. నువ్వేం చేస్తావు? ఏ పెద్ద వెబ్సైట్ ఓపెన్ చేసి కొడతావు. అక్కడ అన్ని చూసిన తర్వాత బై అనేది కొట్టిన వెంటనే నీకు వచ్చే ఆఫర్ అంటే నువ్వు ఏది కొనాలన్నా సరే వాడు నీకేం చెప్తాడు? క్రెడిట్ కార్డ్ ఆఫర్. మేబీ అది డెబిట్ అని అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది? క్రెడిట్ అనే ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లో కొంటే ఎక్కువ తగ్గుతుంది. వై? పలానా బ్యాంక్ లో పలానా దాంట్లో నువ్వు ఇన్ని మంత్స్ కన్నా ఈఎంఐ తీసుకుంటే నీకు ఇంత తగ్గుద్ది. అప్పుడు నువ్వేం చేస్తావు? పలానా బ్యాంక్కి వెళ్ళి పలానా కార్డు తీసుకొని నువ్వు గోక్తావు, నువ్వు తీసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇదొక అలవాట్లా నీకు అలవాటు అయిపోతుంది. సో ప్రతి నెల కట్టడం. సో నీకు వచ్చేదే 1,00,000 అయితే నీ ఖర్చులు పోను, నువ్వు వాడికలు పోను, మొత్తం నీకు మిగిలేదంతా. యావరేజ్గా ఒక మనిషి మనం 1,00,000 రూపాయలు అనేది క్యాపిటల్ అండి, బడాబాబు. ఒక సామాన్య కుటుంబానికి, ఒక మామూలు సాదా సీదా వాళ్ళకి 15,000 నుంచి 10,000 నుంచి 7,000 కూడా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో. క్లారిటీగా పచ్చిగా మాట్లాడుకుంటే వీళ్ళందరి చేతిలో కూడా అప్పుడప్పుడు ఐఫోన్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకు అవి అని మనం ప్రశ్నించకూడదు. అంటే మనకు ఒక జీవితం పుట్టినందుకు మనం ఎంజాయ్ చేయాలనే తత్వంలో కొనేస్తారు. అంటే ఉన్నది ఒకటే జీవితం, వాడెత్తా సస్తే తత్వం బతుకుతాం అన్నట్టు అడ్డమైన అలవాట్లు పెట్టుకొని మరీ ఇలాంటి గొంతే అయిపోతాం. మమాల్ అంటే ఒక మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో మనతో ఉండే వాళ్ళు కూడా మంచిగా ఉంటే మనకి మంచిగా ఉంటుంది. అంటే బై సపోజ్ చెప్పే వాళ్ళే తాగుబోతుల్లా ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఫాదర్ తాగుతాడు, సో అప్పుడు సన్ను కూడా తాగుతాడు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, డ్రింకింగ్ అనేది హెవీగా అయిపోతే వాళ్ళ మైండ్ వేరే రకంగా వెళ్ళిపోతుంది. సో వాళ్ళది పోవడాలి, కొనాలి, తాగ, ఇదే మైండ్ సెట్లో ఉంటారు. ఏమైపోతుంది? దీనివల్ల వాళ్ళకే చెడు ఆలోచనలు పుట్టడం, సో వాళ్ళ మైకంలో ఏం చేస్తున్నారో తెలియకుండా తప్పులు చేసేయడం. సో ఇలాంటి వాటిలో కొంతమంది భార్యల మంగళ సూత్రాలు పెరుక్కొని పోయి తాకట్టు పెట్టుకొని మరి తాగే వాళ్ళు కేవలం మన భారతదేశంలోనే ఉన్నారు. ఎందుకు ఇలా ఇంత దారుణంగా తయారైపోతుంది
ఎందుకు అని అంటే మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టేబిలిటీగా లేదు అని చెప్తున్నా. ఎందుకంటే ఒక మనిషి పలానాలా పెరుగుతున్నాడంటే దానికి కారణం అంటే వాడు పెరిగే విధానం ఎవరైనా ఒక తప్పు చేస్తే వాళ్ళని అంటారు, వాళ్ళ అమ్మ నాన్ననే అంటారు. ఎందుకంటే అలా పెంచారు అని. మరి అలా పెరగడానికి కారణం ఎవరు? చుట్టుపక్కల ఉన్న నేచర్. అంటే దానికి అట్రాక్ట్ అయిపోతుంది. చెడికి మొత్తం విషయమే ఉంది. ఒక చిన్న ఇరుగుడు మంచి చేసినా కూడా ఏమవుతుంది? అది కూడా చెడిపోద్ది. సో అదే అవుతుంది ఇక్కడ. సో చాలా రకాల ఇన్స్టిట్యూట్ స్కూల్స్ లో చూస్తా అంటే నేను సెక్షన్స్ కొద్దిగా విడదీసి పెడుతుంటా. అంటే ఇది క్లవర్ సెక్షన్, ఇది డల్లర్ సెక్షన్, అలా విడదీయడం వల్ల ఏమవుతుందంటే చెడిపోయేవాడు ఇంకా చెడిపోతాడు. అంటే మార్క్స్ బట్టి వాడికున్న దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అంటే అప్పుడు ఏమవుతుంది? ఎవడు కూడా పోతాడు. ఇదే అవుతుంది జీవితంలో. ఎప్పుడు కూడా మనం కొన్ని వాటిలో ఎక్కువ ఆలోచించడం మానేసి అడిగే తత్వాన్ని కోల్పోతే అంతే, అదే అటే అయిపోతుంది. సో సరైన సమయంలో సరైన టైంలో మనం అన్ని గుర్తించి ముందుకు సాగాలి. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఒక నీడ్స్ ఎప్పుడు కూడా మనకి తగ్గట్టు ఉండాలి, కానీ పక్కన వాళ్ళకి మించి కోరికలు ఇప్పుడు కోరుకోకూడదు. సో ఒకడికి వచ్చిందని మనకు రావాలనుకోవాలి, అదేమన్నా ఉందా? అసలు వాడికి ఉందంట, వీడికి ఉందంట, నాకు ఉండాలి. ఇప్పుడు నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. సో ఇక్కడ నేను వెళ్ళి పెద్ద కంపెనీ వాటర్ బాటిల్ తీసుకొని తాగినా, ఈ వాటర్ తాగినా దాహం తీరుతుంది. కానీ దాన్ని ఎందుకు తాగుతున్నాను? కొని మరి వాడికే తెలియాలి. సో ఏం లేదు, ఏ తాగినా ఒకటే. సో ఇక్కడ కేవలం స్టేటస్సే మారుతుంది, ఇంతకు మించి ఏం మారదు అసలు. ఉన్నోడు ఐఫోన్ కొనిస్తాడు, లేనోడు ఐస్ క్రీమ్ తినిపిస్తాడు. కాసులున్నోడు కారులో చెప్తాడు, పైసలు లేనోడు పానీపూరి తినిపిస్తాడు. స్టేషన్లోనే అండి తేడా. అంతేగాని మనం ఉండే జీవితంలో ఏం తేడా ఉండదు. ఈ తేడా తెలియక చాలా మంది చనిపోతున్నారు, దూరం చేసుకుంటున్నారు జీవితాలే. అవునండి, మనం ఇప్పుడు పోయి అసలు మన దగ్గర ఉన్నదాంతో మనం తృప్తి పడితే లేని దానికోసం ఆరాటం ఎందుకండి బాబు. సో మీరందరూ కూడా ఫ్యామిలీ మేనేజ్మెంట్ చూసుకోండి. అంటే నీ జీతం ఎంత దాన్ని బట్టి మీ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోండి. అంతేగాని హై స్టేటస్ హై లెవెల్లోకి అంటే మనం ఈ మేనేజ్మెంట్ చక్కగా ఉంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా ఉంటాం. సో ఇప్పుడైతే మనకే తెలియకుండా మనం ఈఎంఐ ఉచ్చులో పడ్డామా అంతే, సచ్చేదా కడుతూనే ఉండాలి. ఎందుకంటే అప్పుకు మరో అప్పు, అప్పుకు మరో అప్పు, అలా అప్పుకి అదే అంటారు, వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ, భూచక్ర వడ్డీ అన్నట్టు మనం నెత్తిన పడుతూనే ఉంటాయి. చూస్తూ ఉంటాయి చాలా మంది. ఈ బంగారు తీసుకొని వచ్చి బ్యాంక్లో పెడేస్తారు, వడ్డీ కడుతూనే ఉంటారు. అది ఎప్పుడు తీసుకుంటాం? మరి ఎందుకు కడుతున్నావు? కావాలి, కొనలేం, కట్టుకుంటా ఉండాలి. అలా చాలా మంది ఫైనాన్స్లో పెట్టేసి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజే కన్నా వాడు దాన్ని, ఇది ఉంది నా దగ్గర, దీన్ని అప్పుడే వాడు పూర్తిగా అమ్మేసి ఉంటే అంత కట్టాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే అసలు దాన్ని ఎందుకు పెట్టి నువ్వు డబ్బు తీసుకుంటున్నావు, అది కూడా ఉండాలి కదా. సో మన దగ్గర ఉన్నదాంతో సంతృప్తిగా మేనేజ్మెంట్ చేసుకొని దయచేసి అందరూ కూడా హ్యాపీగా బతకండి. లేని దానికోసం ఇప్పుడు ఆలోచించకండి. ఉన్నదాంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. నేను మీ వాయిస్ ఆఫ్ మిస్టరీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.